హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే బేకింగ్ సోడా జెండర్ ప్రిడిక్షన్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో జస్ట్ ఫన్ లాగా తీసుకోండి. సీరియస్‌గా అయితే తీసుకోవద్దు. దీనికి కావాల్సింది ఏంటి అంటే బేకింగ్ సోడా, అలాగే మనకు ఎర్లీ మార్నింగ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ యూరిన్ అయితే తీసుకోవాలి. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ మనము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఇంకా నాన్ ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ చేయలేం కదా. సో, ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కడుపులో ఉన్నది అమ్మాయా, అబ్బాయా అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. సో, నేను సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చేసుకున్నాను. సో, అందులో రిజల్ట్ ఏమొచ్చిందనేది మీకు ఈ వీడియో ఎండ్‌లో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అండ్ ఇవన్నీ మనం జెండర్ ప్రిడిక్షన్స్ ఎందుకు చేస్తామంటే జస్ట్ మనకు తెలుసుకోవాలనే ఆతృత అంతే. అంతకు మించి ఇంకేం లేదు మనకి. ఇలా సిమ్టమ్స్ ఉంటేనే, ఇలా ఉంటేనే బేబీ బాయ్ పుడతారు, ఇలా ఉంటే బేబీ గర్ల్ పుడుతుందనేసి 100% సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందైతే ఏదీ లేదు. జస్ట్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీతోనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో ఇప్పుడైతే నాకు 8th మంత్ అండి. 8th మంత్‌లో అయితే చేసుకుంటున్నాను. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే 7th మంత్‌లో చేసుకున్నాను నేను ఈ బేకింగ్ సోడా జెండర్ ప్రిడిక్షన్ అయితే. అప్పుడైతే యూట్యూబ్ లేదు. సో, అది మామూలుగా వీడియో ఎక్కడ లేదు. కాకపోతే ఏ రిజల్ట్ వచ్చిందనేది నాకు తెలుసు. అండ్ ఇంకా ఇప్పుడు నేను 8th మంత్‌లో చేసుకుంటున్నాను కాబట్టి రిజల్ట్ మీరు తొందరగా చూడొచ్చు. 1 మంత్‌లో నాకు బేబీ గర్లా, బేబీ బాయా. సో, ఇవన్నీ కొంతమందికి నిజమవుతాయి, కొంతమందికి నిజం కావు. సో, నాకు 8th మంత్‌లోనే కాబట్టి ఇంకా 1 మంత్ తర్వాత మీ రిజల్ట్ అయితే తొందరగా చూస్తారు. సో, ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, ఈ వీడియోలో నాకు ఈ బేకింగ్ సోడా రిజల్ట్ బేబీ గర్ల్, బేబీ బాయ్ అనేసి తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనము బేకింగ్ సోడా జెండర్ ప్రిడిక్షన్ అయితే చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ఫుల్ అయితే అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ చాలా వీడియోస్ జెండర్ ప్రిడిక్షన్ సెట్ చేసి ఉంటారు. ఇప్పుడైతే నేను ఎలా చేశాను ఈ బేకింగ్ సోడా జెండర్ ప్రిడిక్షన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 ప్లాస్టిక్ గ్లాసులు అయితే తీసుకోవాలి. సో, ఒక గ్లాస్‌లో అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ అయితే తీసుకోవాలి. ఇంకో గ్లాస్‌లో అయితే బేకింగ్ సోడా తీసుకోవాలి. సో, క్వాంటిటీ అంత ఇంత అంత అని ఏం లేదు. మామూలుగా ఒక 2 స్పూన్స్ అంతా తీసుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అంతా బేకింగ్ సోడా అయితే యూరిన్‌లో ఎయ్యాలి. సో, ఎందుకో వెయ్యగానే కలర్ అయితే చేంజ్ అనిపించింది నాకు. ఇంకా నా దగ్గర ప్రాపర్ స్పూన్ లేదు ప్లాస్టిక్‌ది. మనం ఎలాగో పడేయాలి కాబట్టి ఇంకా ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేశాను. ఇంకా ఏసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా అయితే మిక్స్ చేశాను యూరిన్‌లో పౌడర్ ఏసిన తర్వాత. ఇది జస్ట్ ఫన్ లాగా తీసుకోండి. ఒక గేమ్ లాగా తీసుకోండి. అంతే సీరియస్‌గా అయితే తీసుకోవద్దు. సో, ఏంటంటే ఇప్పుడు యూరిన్‌లో పౌడర్ ఏసిన తర్వాత బబుల్స్ లాంటివి అలా నురగ లాంటిది ఏమన్నా వస్తే బేబీ బాయ్ అంట. ఏం రాకుంటుంటే బేబీ గర్ల్ అంట. సో, నేను ఒక 10 మినిట్స్ తర్వాత కూడా వెళ్ళి మంచిగా మిక్స్ చేశాను. అయినా నాకు బబుల్ లాంటివి ఏమైతే కనబడలేదు. పైన ఒక వైట్ లేయర్ లాగా అయితే కనబడింది ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూస్తే. సో, నాకు బబుల్స్ ఏం కనబడలేదు కాబట్టి బేబీ గర్ల్ అయితే అనిపిస్తుంది నాకు. సో, నాకు బేబీ గర్లే పుడుతుందని 100% అయితే చెప్పలేము. బేబీ బాయ్ కూడా పుట్టొచ్చు కదా. అండ్ ఇదే జెండర్ ప్రిడిక్షన్ బేకింగ్ సోడాది నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే చేసుకున్నాను. సేమ్ అప్పుడు కూడా ఇలానే అనిపించింది. అప్పుడు నాకు బేబీ గర్ల్ అయితే పుట్టింది. నేను 7th మంత్‌లో చేసుకున్నాను ఈ టెస్ట్ అనేది. అప్పుడు రిజల్ట్ కరెక్ట్ వచ్చింది. సో, అప్పుడు బబుల్స్ ఏం రాలేదు. ప్లెయిన్ ఉంది యూరిన్. బేబీ గర్ల్ పుట్టిందనేసి. ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు బేబీ గర్ల్ పుడుతుందనేసి గ్యారంటీ అయితే లేదు. ఇదనే కాదు, ఇలాంటి ఏ జెండర్ ప్రిడిక్షన్స్ చేసుకున్నా సరే జస్ట్ ఒక ఫన్ లాగా తీసుకోండి. సీరియస్‌గా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మీరు బాయ్ పుట్టాలనుకున్నారా, లేదా గర్ల్ పుట్టాలి అనుకున్నారా? సో, ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇదే తీసుకుందాం బేకింగ్ సోడా. సో, మీకు 100% బేబీ బాయ్ కావాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇది చేసుకున్నప్పుడు ఏందంటే ఇక్కడ నురగ లాంటిది కానీ, బబుల్స్ లాంటివి ఏమీ రాలేదు. డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అలా చేసుకున్నప్పుడు. మనకి ఇవేవి 100% కరెక్ట్‌గా ఇలా ఉంటే బేబీ బాయే పుడుతుంది, ఇలా ఉంటే బేబీ గర్లే పుడుతుందనేసి ఏ జెండర్ ప్రిడిక్షన్స్ అయినా సరే 100% ప్రూవ్ అయిందైతే ఏదీ లేదు సైంటిఫిక్‌గా మనకి. సో, ఇవన్నీ జస్ట్ ఒక ఫన్ లాగా చేసుకోవాలి అంతే అప్పటి మందం. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికైనా సరే కడుపులో ఉన్నది అమ్మాయా, అబ్బాయా అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే ఉంటది. సో, ఆ ఇంటెన్షన్‌తో అయితే మనం ఇలాంటి జెండర్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాము. చాలా వరకు కొంతమందేమో ఒక ఫన్ లాగా చేసుకుంటారు. సో, మర్చిపోతారు. కొంతమంది సీరియస్‌గా తీసుకొని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో, అలా డిసప్పాయింట్ అవ్వద్దు.
అయినా ఎవ్వరు పుట్టినా హెల్తీగా పుడితే చాలు. బేబీ బాయ్ పుడితే ఏంటి, బేబీ గర్ల్ పుడితే ఏంటంటే మన బేబీ ఎవరు పుట్టినా యాజ్ ఏ మదర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరు చేసినా చేయకున్నా. మీలో ఎంతమంది ఈ బేకింగ్ సోడా జెండర్ ప్రిడిక్షన్ చేసుకున్నారు, మీకు రిజల్ట్ ఏమొచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.